ఆ దాడి కంటే ముందు వారం రోజుల ముందు నుంచి కూడా మందు పార్టీలు జరుగుతున్నాయట. లగచర్లలో ఈ దాడి జరిగిందో ఆ దాడి కంటే ముందు ఇక్కడ చూడండి, లగచర్ల దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు, కోస్గిలో మందు కొని లగచర్లకు తరలించిన సురేష్. స్థానికులు రెచ్చగొట్టి దాడులకు దిగిన బీఆర్ఎస్ నేతలు, కస్టడీలో కీలక వివరాలు వెల్లడించిన నిందితుడు ముగిసిన నరేందర్ రెడ్డి కస్టడీ కోర్టులో హాజరు. లగచర్ల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి సహా భోగమని సురేష్ కస్టడీకి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి ముందు 3 రోజుల పాటు లగచర్ల సహా పరిసర ప్రాంతాల్లో నిందితులు లిక్కర్ పార్టీ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పెద్ద మొత్తంలో మద్యం సేకరించినట్టుగా భావిస్తున్నారు. ఈ మేరకు సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కోస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సురేష్ ఈ నెల 3, 4 కస్టడీలో తీసుకొని కీలక వివరాలను రాబట్టారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు బోమ్రాజ్పేట పిఎస్లో సురేష్ పై మరొక కేసు నమోదు చేశారు. భూసేకరణకు అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిందితులు పలుమారు రహస్య సమావేశాలు నిర్వహించినట్టుగా తెలిసింది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు తమకు అండగా ఉన్నారని సురేష్ తెలిపినట్టుగా సమాచారం. పథకం ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించినట్టుగా సురేష్ విచారణలో వెల్లడైంది. భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకునేందుకు గ్రామస్తులకు ఎలా రెచ్చగొట్టారు, ఆర్థిక సాయం ఎవరందించారు వివరాలను పోలీసులు రాబట్టారు. దాడికి అనంతరం పారిపోయేందుకు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నారని సురేష్ వెల్లడించాడు. కొత్త ఇక పోలీస్ ఇంట్రాగేషన్ ఎట్లుంటుంది, పోలీస్ ఇంట్రాగేషన్ ప్రారంభించేసరికి అసలు విషయం బయటపెట్టిండు. ఆ రైతులకు నేను మద్యం అందించినా, ఇన్ఫ్లుయెన్స్ చేసినా, రెచ్చగొట్టినా, వారు అన్ని రకాలుగా నేను అరుచుకున్నా, నాకు పైసలు ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఎట్లా ప్లాన్ చేసినా, ఎట్లా పారిపోయింది ప్రయత్నం చేసినా, మొత్తం విషయాలు వెల్లడించిందట. ఆఖరికి వస్తే 3-4 రోజులు లిక్కర్ పార్టీ అంటే చిన్న ముచ్చటేం కాదు. తన ఫోన్ను ధ్వంసం చేసి లారీలో పడేశారని పోలీసులకు అంత స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసేందుకు సురేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్కు చెందిన 2 మాజీ మంత్రులు ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించారని సురేష్ వెల్లడించినట్టు తెలుస్తోంది. 2 మాజీ మంత్రులు ఎవరు? ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఒకరు కావాలి, ఇంకొక ఆయన మాజీ మంత్రి అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి కావాలి. ఇద్దరే ఇక తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రులు ఆ అంశానికి సంబంధించిన ఇంటర్లింకింగ్గా ఉండే అవకాశం. ఇక కేసులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక వనరులను ఆ 2 మాజీలే సమకూర్చినట్టుగా వివరించాడని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయా మాజీ మంత్రుల పేర్లతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసినట్టుగా సమాచారం. భూసేకరణను అడ్డుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారని సురేష్ వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ మేరకు సురేష్తో కాంటాక్ట్లో ఉన్న స్థానిక బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గుర్తించారు. లిక్కర్ సప్లై చేయడంతో పాటు దాడికి ప్రేరేపించినటువంటి మరో 4 వివరాలను సేకరించారు. వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇక పట్నం నరేందర్ రెడ్డి 2 రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఆయన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇక దీంతో సెల్ ఫోన్ను ఓపెన్ చేయించేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును పోలీసులు కోరనున్నారు. ఈ క్రమంలోనే నిందితులు 2 మరో 7 రోజుల కస్టడీ కోరుతూ మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు మరో 7 రోజుల పాటుగా 2 కూడా భోగమోని సురేష్ని, పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నదట. ఇంత కథ ఎత్తరా, అధికారమే దాడి చేయడం కోసం కల్లా అయిపిస్తారు వాళ్ళతో, మద్యం సేవిస్తారు వాళ్ళతోని. 3 రోజులు లిక్కర్ పార్టీలా మొత్తం సమకూర్చి 2 మాజీ మంత్రులట. ఒకరు జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉండాలి అనుమానం, ఇంకొకరు మాజీ మంత్రి కేటీఆర్ అయి ఉండాలి అనుమానం. మరి వాళ్ళ పేర్లే చెప్పిండా, తెలంగాణ సమాజం అనుకున్నట్టుగా మేము అనుమానిస్తున్నట్టుగా వాళ్ళ పేర్లు బయటపెట్టిండా, ఇంకెవరి పేర్లు బయటపెట్టిండా చూడాలి. కానీ వాళ్ళైతే పూర్తి స్థాయిలో అన్నీ సమకూర్చిరట. ఆయన బయటికి పారిపోయేందుకు సమకూర్చింది వాళ్ళే. ఆ రోజు మద్యం 3 రోజుల పాటుగా మద్యం పార్టీలు ఇచ్చేందుకు, లిక్కర్ పార్టీ ఇచ్చేందుకు సమకూర్చింది వాళ్ళే. ఆ ప్రజలు రెచ్చగొట్టమని చెప్పింది వాళ్ళే. మొత్తం మీద పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ బయటకు వచ్చి ఆ ఫోన్లో చూస్తే కనుక రహస్యమంతా ఆ ఫోన్లో ఉన్నది. ఆ ఫోన్ బయటపడితే ఇలా బండారం బయటపడుతుంది. ఇక మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళు 7 రోజుల కస్టడీ ఇవ్వడం కోసం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నదట.